Hi everyone, welcome to Legend YouTube channel, Legend Online Classes. So Group 2 అభ్యర్థులకు సంబంధించి అట్ ద సేమ్ టైం పంచాయతీ సెక్రటరీ జేపీఎస్లకు సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి ఈరోజు. సో వాళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను అట్ ద సేమ్ టైం సిడిపిఓ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. సో సిడిపిఓ ఎంపిక జాబితా వెల్లడి. సో ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మీకు గ్రూప్ 2 రిజల్ట్స్ ఎప్పుడో వచ్చాయి. సో వారం రోజుల లోపల గ్రూప్ 2 అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నట్టుగా సో వారంలో గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు టీజీపీఎస్సీ చేయనున్నట్లు ఇక్కడ కథనం వచ్చింది. దీన్ని కనుక చూసినట్లయితే గ్రూప్ 2 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. 2 రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 అభ్యర్థులకు సంబంధించినట్టు గ్రూప్ 2 పోస్టులకు సంబంధించినటువంటిది ఈ అంశం. సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే ఎంతమంది రాశారు ఏందనేది. సో 5 లక్షల మంది కనుక అప్లై చేస్తే 5,50,000, రాసింది 2,49,000 మంది. సో అయితే పర్సన్ అభ్యర్థులకు వచ్చిన మార్కులతో పాటుగా సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎంతమందికి ఇచ్చిర్రు అని అంటే ఇక్కడ మీరు చూడవచ్చు 2,36,649 మంది క్వాలిఫై అయినట్టుగా జనరల్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. సో ఇక దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ గతంలో చెప్పింది ఎంపిక ప్రక్రియకు సంబంధించి 1:1 మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో గతంలో 1:2, 1:3 కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అట్లా కాకుండా 1:1 మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే ఆలోచన టీజీపీఎస్సీ ఆల్రెడీ దాన్నే చేసింది. గ్రూప్ 1 కూడా అలానే చేయడం జరిగింది. సో 2 వారాల పాటు ఈ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంటుందని, ఎందుకంటే అందరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. సో దీనికి యాక్చువల్గా గ్రూప్ 2 కంటే ముందే టీజీపీఎస్సీ 523 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినప్పటికీ గ్రూప్ 1 ఫలితాల్లో మనకు తెలుసు సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్టే నడుస్తుంది. సో యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో అది అంతా అయిపోయి జస్ట్ ఇక ఆర్డర్ ఇచ్చే మూమెంట్లో కొంతమంది కోర్టును ఆశ్రయించారు. సో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఆ లోపు గ్రూప్ 2ను సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:1 తీయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అన్యాయం ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2 లిస్ట్ ఇచ్చారనుకోండి, ఇది ఫైనల్ లిస్ట్ కూడా అయిపోయిందని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తర్వాత గ్రూప్ 1 లిస్ట్ ఇస్తే గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు రెండిట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ గ్రూప్ 1 రిజల్ట్ ఇస్తే ఇప్పుడు గ్రూప్ 2లో జాయిన్ అవుతారు, మళ్ళీ పోయి అది ఒక 2-3 నెలలు లేట్ అయింది అనుకోండి గ్రూప్ 1లో జాయిన్ అవుతారు. సో అప్పుడు గ్రూప్ 2లో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా బ్యాక్లాగ్ పడొద్దనే దీన్ని ఫస్ట్ 1 తర్వాత 2 తర్వాత నింపుతామని టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది. సో అలానే జరగాలని కూడా నిరుద్యోగులు కోరుకుంటున్నారు. సో అట్లా జరగకపోతే ఇక్కడ మళ్ళీ ఉన్నాయే చాలా తక్కువ పోస్టులు, దీంట్లో మళ్ళీ అన్యాయం జరిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. సో ఉన్న పోస్టులు చూడండి మీరు 783 పోస్టులు, దీంట్లో 50-60 పోయినా 50-60 కుటుంబాలకు ఇది ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది అలా జరగకుండానే టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇక 4 ఏళ్ల సర్వీస్తో జేపీఎస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ ప్రభుత్వ ఉత్తర్వులు, ఇది గతంలో ఉన్నదే. సో కొంతమంది 2 సంవత్సరాలకే కుదించమని కోర్టు బోర్డు వినతి పత్రాలు ఇచ్చారట, 2 సంవత్సరాలు తగ్గించమని. సో కానీ అది వీలు కాదు, గతంలో ఉన్నదని చెప్పడం జరిగింది. 2 ఏళ్లకు తగ్గించాలని పలు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ వినపత్రాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ గ్రామీణ శాఖ దీనిపై స్పష్టతనిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల మేరకు 4 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు మానిటరీ బెనిఫిట్స్ లేకుండా గ్రేడ్ 4 కార్యదర్శి నియమించాలని అందరు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఇప్పటి వరకు సో మొత్తంగా జేపీఎస్లో తీసుకున్నది ఎంతమందిని అంటే 6,603 మందిని అయితే ఆల్రెడీ 5,273 మంది ఆల్రెడీ రెగ్యులరైజ్ అయ్యారు. దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇక ఈనాడు పేపర్లో కూడా వచ్చిన సేమ్ కథనం. సో గ్రూప్ 2-3 ధృవపత్రాల పరిశీలన, పరిపాలన ప్రక్రియ పూర్తి. గ్రూప్ 2-3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం
కసరత్తు జరుగుతున్నట్టు ఇది గ్రూప్ 1పై న్యాయ వివాదం పరిష్కారమైన వెంటనే చేపట్టే యోచనలో టీజీపీఎస్సీ అని చెప్పారు. సో ఇది కూడా సేమ్ న్యూస్. సో అలానే ఇక్కడ కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేద్దామని అంటే గ్రూప్ 1 అయిపోయినాకనే గ్రూప్ 2 జరగాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొక న్యూస్ చూడొచ్చు మనం. సిడిపిఓ ఎంపిక జాబితా. సో ఇది సిడిపిఓ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 23 సిడిపిఓ ఉద్యోగాలకు సంబంధించి. సో నిన్న నైట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ను పెట్టడం జరిగింది, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళను. సో వీళ్ళందరికీ కూడా జాబులు వచ్చేస్తున్నాయి. సో మల్టీజోన్ 1, మల్టీజోన్ 2, మల్టీజోన్ పోస్టు వీళ్ళందరికీ కూడా పోస్టులు వచ్చేస్తాయి. ఇక ఈ 23 మంది సెలక్షన్ లిస్ట్ ఉంది. ఆల్రెడీ టీజీపీఎస్లో ఆల్ టికెట్ నెంబర్లు పెట్టడం జరిగింది, వాళ్ళు చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం కనుక చూస్తే గ్రూప్ 2కు సంబంధించి కానీ గ్రూప్ 3కి సంబంధించి కానీ గ్రూప్ 1 కంప్లీట్ కాకముందే ఈ రెండిట్లో దేన్ని చేసినా నిరుద్యోగులకు కొంత అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్యాయం జరగొద్దు అని అంటే ఇమ్మీడియట్లీ కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని తేల్చి సుప్రీంకోర్టు నుండి దాన్ని క్లియర్ చేసి గ్రూప్ 1 ఫిలప్ చేసిన తర్వాత గ్రూప్ 2, 3 నింపాలి. సో ఇలా నింపకపోతే ఆల్రెడీ గురుకులాలలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. గురుకులాలలో కరెక్ట్ ఆర్డర్గా నింపకపోవడం వల్ల 2000 పైచిలుకు పోస్టులు బ్యాక్లాగ్ పడడం జరిగింది. సో 2000 విద్యార్థులు ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. అంటే 2, 3 వస్తే 2 వచ్చిన వాళ్ళని ఏం చేశారంటే ఒకటే దాంట్లో పెట్టేశారు. సో దానివల్ల వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగింది. సో అలా జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా 1, 2, 3 1 by 1 కనీసం 2-3 నెలలు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు, కానీ కోర్టు కేసు తేలిన తర్వాత ఇది కరెక్ట్ చేస్తేనే మంచిది. ఎందుకనంటే ఆ 50-60 కుటుంబాలైనా కూడా దీంట్లో సెట్ అయ్యడం ఉండే, ఆ 50 మందికి మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది అయిపోగానే ఎమ్మటే పెద్ద నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ మిగతా వాళ్ళంతా అయ్యేదే ఉండదు. కాబట్టి సో తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచించాలని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ. సో రేపు ఈ విధంగా ప్రతిరోజు మనకు వచ్చేటువంటి అప్డేట్స్ లెజెండ్ క్లాసెస్ నుండి చెప్తాం. సో మీరు లెజెండ్ క్లాసెస్ అద్భుతమైనటువంటి మన క్లాసులను కావాలి అనుకుంటే ప్లే స్టోర్లో నుండి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ ఉంటుంది. సో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఐ, పీసీ గ్రూప్స్కు సంబంధించినటువంటి పూర్తి క్లాసులు మన యాప్లో అవైలబుల్లో ఉంటాయి. సో క్లాసులన్నిటిని కూడా అప్డేట్ చేయబోతున్నాం. సో వినండి, ఉపయోగించుకోండి, విజయం సాధించండి. విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.